Hello children. Today we'll discuss about the S block elements from first year intermediate chemistry. And as you all know from your second chapter, that is periodic table, classification of periodic table has been divided into four classes or four blocks or four groups which are called as S block, P block, D block and F block. And today we'll discuss about specifically about S block elements. And you know why the elements are considered as S block elements, or which elements are considered as S block elements? Those elements in which the differentiating electron or the last entering electron or the valence electron enters into S orbital, those elements are considered as S block elements. మీరందరూ కూడా రెండవ అధ్యాయమైనటువంటి మూలకాల వర్గీకరణ అనే అధ్యాయంలో ఆవర్తన పట్టికను ఏ విధంగా విభజించారు, వర్గీకరించారు అనే విషయం నేర్చుకున్నారు. అందులో ఆవర్తన పట్టికను ముఖ్యంగా మనము 4 బ్లాకులుగా వర్గీకరిస్తాము. ఎస్ బ్లాకు, పి బ్లాకు, డి బ్లాకు మరియు ఎఫ్ బ్లాకు. అయితే ఏ మూలకాలను మనము ఎస్ బ్లాక్ మూలకాలుగా పరిగణిస్తాము, ఏ మూలకాలను మనం పి బ్లాక్ మూలకాలుగా పరిగణిస్తాం అనే విషయాన్ని మనం ఆ చాప్టర్లో నేర్చుకోవడం జరిగింది. ఏ మూలకాల్లోనైతే చివరి ఎలక్ట్రాను లేదా వ్యాలెన్సీ ఎలక్ట్రాను లేదా దీన్ని మనము భేదాత్మక ఎలక్ట్రాన్ అని కూడా అంటాం. సో ఏ మూలకాల్లోనైతే ఈ భేదాత్మక ఎలక్ట్రాన్ ఎస్ కర్పరాల్లోకి ప్రవేశిస్తుందో, ఎస్ ఆర్బిటాల్లోకి ప్రవేశిస్తుందో ఆ మూలకాలని మనము ఎస్ బ్లాక్ మూలకాలు అని అంటాము. సో ఇన్ సచ్ ఎ వే ఎస్ ఆర్బిటాల్ కెన్ అకామిడేట్ ఓన్లీ 2 electrons, that is S1 and S2. We have got 2 groups in S block, and those 2 groups are considered as first year group elements and second year group elements, as you all know. And that first year group elements are also called as alkali metals. And similarly, the second year group elements are called as alkali earth metals. S block లో మనకు 2 గ్రూపులు కనబడతాయి. ఎందుకంటే ఎస్ ఆర్బిటాల్లో 2 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉంది కాబట్టి, S1, S2 మనం మాట్లాడుకుంటాం కాబట్టి 2 ఎలక్ట్రాన్లకు అవకాశం ఉన్నందువలన 2 గ్రూపులు ఏర్పడతాయి. అందులో మొదటి గ్రూపుని మనము ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు అంటాము, రెండవ గ్రూప్ ని సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు అంటాము. ఈ ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలని మనము క్షార లోహాలు, అదేవిధంగా సెకండ్ ఏ గ్రూప్ లోహాలను క్షార మృత్తిక లోహాలు అని అంటాము. సో ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ has 2 groups, that is first A group elements and second A group elements, which are called as alkali metals and alkali earth metals. And coming to the elements in first A group elements, as you all know, they are hydrogen, lithium, sodium, potassium, rubidium, cesium and francium. Whereas in second A group elements we have, starting with beryllium, magnesium, calcium, strontium, barium and radium. So coming to those electronic configuration of these elements. So hydrogen is having being the first element of the periodic table, the configuration is NS1S1. And then after coming to lithium, which is next to the hydrogen in the group first A, it is 2S1, 1S2, 2S1. And coming to the next sodium, the outermost configuration will be 3S1, or the overall configuration will be 1S2, 2S2, 2P6, 3S1. ఈ కాన్ఫిగరేషన్స్ అంతా కూడా మీరు మొదటి సంవత్సరంలో మొదటి అధ్యాయంలో నేర్చుకున్నారు కాబట్టి ఈజీగా అర్థమవుతుంటుంది మీకు. ఇక్కడ హైడ్రోజన్ కానీ, లిథియం కానీ, సోడియం కానీ, పొటాషియం కానీ వీటన్నిటికీ కూడా అవుటర్ మోస్ట్ కాన్ఫిగరేషన్ ఏతుందో దీన్ని మనం బాహ్య కర్పరపు ఎలక్ట్రాన్ విన్యాసం అని చెప్తాం. ఈ బాహ్య కర్పరపు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని NS1 గా మనం రాసుకోవచ్చు. ఎందుకంటే హైడ్రోజన్ కి 1S1, లిథియం కి 1S2, 2S1, అదేవిధంగా సోడియం కి 1S2, 2S2, 2P6, 3S1, పొటాషియం కి 1S2, 2S2, 2P6, 3S2, 3P6, 4S1. ఈ విధంగా చివర మనకు S1 అనేది కామన్ గా వస్తుంది కాబట్టి మనం దీన్ని సింపుల్ గా ఓవరాల్ గా NS1 తో మనం చూపిస్తాం, ఇక్కడ ఇండికేట్ చేస్తాం. అదే విధంగా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకు వస్తే గనక బెరీలియంతో మొదలవుతుంది. బెరీలియం 4 దాని పరమాణు సంఖ్య. సో దాని యొక్క ఎలక్ట్రానిక్ విన్యాసం మనకు 1S2, 2S2 గా ఉంటుంది. కమింగ్ టు ద నెక్స్ట్ ఎలిమెంట్ మెగ్నీషియం, పరమాణు సంఖ్య 12, 1S2, 2S2, 2P6, 3S2 గా వస్తుంది.
Coming to next element, calcium, the outermost configuration will be 4s2, 1s2, 2s2, 2p6, 3s2, 3p6 and 4s2. సో ఈ విధంగా చివర వచ్చేటువంటి విన్యాసం ఏదైతే ఉందో అది ఈ విధంగా 2s2, 3s2, 4s2, 5s2, 6s2 లాగా ఉంటుంది. కాబట్టి మనం దీని యొక్క బాహ్య కర్పరపు ఎలక్ట్రాన్ విన్యాసాన్ని మనం ns2 గా చెప్పుకుంటాం ఇక్కడ. సో అయితే ఏంటంటే ఈ రెండు గ్రూప్లని మనం కంపారిటివ్ స్టడీ చేసినప్పుడు, ఒక తులనాత్మకంగా చదివినప్పుడు మాత్రమే ఇది సులువుగా గుర్తుంటుంది. వాటి మధ్యన వ్యత్యాసాలను కూడా మనము స్పష్టంగా అర్థం చేసుకోగలుగుతాం. కాబట్టి ఒకేసారి ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను, సెకండ్ ఏ గ్రూప్ మూలకాలను, వాటి ధర్మాలను విడివిడిగా ఇప్పుడే మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. అయితే ఇందులో మొదటి నుంచి ఒక చర్చ ఉంది. ఎందుకంటే ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలలో ఏ మూలకానికి వాటి స్థానాలతో ఇబ్బంది లేదు, కానీ కేవలం ఒక హైడ్రోజన్ తో మాత్రమే ఒక చర్చ, ఒక కాంట్రవర్సీ అనేది ఎప్పుడూ ఉంటుంది. ఎందుకంటే సాధారణంగా వీటిని మనము ఫస్ట్ ఈ గ్రూప్ మూలకాలను క్షార లోహాలు అంటున్నాం. అయితే ఎందుకు లోహాలు అంటున్నాము అంటే, మొదటి విషయం, అసలు లోహం అంటే ఏంటి? మనకు స్కూల్లో మీరు చదువుకున్న దాని ప్రకారం లోహాలు అనగానే చాలా గట్టిగా ఉంటాయి. లోహాల ధర్మాలు మీరు గుర్తు చేసుకుంటే కనుక, లోహాలు ఒక వాహకంగా పనిచేస్తాయి, విద్యుత్ వాహకంగా పనిచేస్తాయి. లోహకాలు అయస్కాంత ధర్మాల్ని కలిగి ఉంటాయి. అదేవిధంగా లోహాలు ఒక మంచి మెరుపును కలిగి ఉంటాయి. లోహాలని మనము సాగదీయవచ్చు, వైర్లుగా, పొడవాటి వైర్లుగా సాగదీయవచ్చు. లోహాల్ని మనము పలుచని షీట్లుగా, రేకులుగా మనం వాటిని మెత్తగా మార్చవచ్చు అని మనం నేర్చుకుంటాం. సో we have learned the properties of metals in our lower classes, that metals are strong, metals have a good luster and shining, and metals have a property of conducting electricity, or metals have magnetic properties, and metals can be drawn into thin wires, and metals can be beaten into thin plain sheets, that is called malleability and ductility. These are the properties of metals. But what happens, there are many exceptions for these properties. For example, stones are very hard, but you can't consider them as metals. And water can conduct electricity in presence of little salt, but you cannot consider water as a metal. And there are many metals which doesn't possess magnetic properties, but they are metals, isn't that? So there are many exceptions. Even mercury, which is a liquid form, which is considered as a metal, but it is not a strong solid form. So there are many exceptions for those elements which are metals, but these properties are not suiting for them. సో మనం నేర్చుకున్నటువంటి లోహాల యొక్క లక్షణాలకి, తీసుకున్న ఉదాహరణలకి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. కానీ మరి యాక్చువల్గా మెటల్ అంటే ఏంటి? మెటల్కి ఉన్నట్టు ఒక ప్రాథమిక లక్షణం ఏంటి అన్నప్పుడు, ఆల్ దోస్ ఎలిమెంట్స్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ మెటల్స్ ఇఫ్ దే పొసెస్ వన్ కామన్ పాయింట్, వన్ కామన్ ప్రాపర్టీ, దట్ ఈస్ they have to donate electrons. Very simple. They should be very electropositive and they should donate electrons so that they are referred as, they are called as, they are recognized as metals. అంటే ఇవన్నీ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఏ పదార్థాలైతే, ఏ మూలకాలైతే స్వచ్ఛందంగా ఎలక్ట్రాన్లను దానం చేస్తాయో, ఒక ధన విద్యుదాత్మకతను కలిగి ఉంటాయో, ఆ మూలకాలని మనం లోహాలుగా పరిగణించవచ్చు. అలాంటప్పుడు ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలను మనం ఎందుకు లోహాలుగా పరిగణిస్తామంటే, అవన్నీ కూడా స్వచ్ఛందంగా ఎలక్ట్రాన్లను కోల్పోతాయి. స్థిరత్వాన్ని పొందే క్రమంలో అవి ఎలక్ట్రాన్ కోల్పోతాయి. కాబట్టి మనం వాటిని లోహాలుగా పరిగణిస్తాం. ఇది ఇక్కడ మంచి డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. అందుకే వీటి మనము క్షార లోహాలు లేదా ఆల్కలీ మెటల్స్ ఎందుకంటామంటే, దే ఆర్ రెడీలీ లూజింగ్ ఎలక్ట్రాన్స్, హెన్స్ దే ఆర్ కన్సిడర్డ్ యాజ్ మెటల్స్. అండ్ దీస్ మెటల్స్ ఫార్మ్ స్ట్రాంగ్ బేసెస్, స్ట్రాంగ్ ఆల్కలీస్ while reacting with water, hence they are called as alkali metals. అయితే ఈ మూలకాలన్నీ కూడా నువ్వు నీటితో చర్యజెప్పినప్పుడు బలమైన క్షారాలను ఏర్పరుస్తాయి. కాబట్టి మనం వాటిని క్షార లోహాలు అంటాము. ఇదే విధంగా ఇదే నిర్వచనం మనం సెకండ్ ఏ గ్రూప్ మూలకాలకు కూడా వర్తించవచ్చు. ఈ మూలకాలు కూడా నీటితో చర్యజెప్పి తక్షణమే క్షారాలను ఏర్పరుస్తాయి కాబట్టి వాటిని క్షార లోహాలు అంటాము. మరియు ఇవి ఎర్త్ క్రస్ట్ లో మనకు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి క్షార మృత్తిక లోహాలు అని కూడా మనం వీటిని గుర్తించడం జరుగుతుంది. ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు వీటిని. సో దిస్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ మెటల్స్. అయితే ఎలక్ట్రాన్స్ ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఇస్తున్నాయి ఇక్కడ గమనించినప్పుడు, ఫస్ట్ ఈ గ్రూప్ లోని అన్ని లోహాలు కూడా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతాయి. దట్ మే బి లిథియం నుంచి మొదలు పెడితే చివరి దాకా
ఎందుకంటే లిథియంలో ఒక ఎలక్ట్రాన్ ఎక్సెస్ ఉంటుంది కంపేర్ టు ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ కాబట్టి దే ఆల్వేస్ లూజ్ వన్ ఎలక్ట్రాన్. So there is no doubt about all these elements, lithium, sodium, potassium, rubidium, cesium, because all these elements are readily donating electrons to get stability. Fine. Forget about francium. Why? Because this is radioactive element. We don't discuss chemical properties of francium. అయితే ఈ మూలకాలన్నీ కూడాను స్వచ్ఛందంగా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి స్థిరత్వాన్ని పొందుతున్నాయి కాబట్టి ఈ మూలకాలతో మనకు ఎలాంటి సమస్య లేదు. అయితే ఫ్రాన్సియం గురించి మనము ఇక్కడ ఎక్కువగా మాట్లాడుకోము, ఎందుకంటే అదొక రేడియో ధార్మిక మూలకము. దాని యొక్క జీవిత కాలం కూడా కేవలం 21 నిమిషాలు మాత్రమే. ద హాఫ్ లైఫ్ ఆఫ్ ఫ్రాన్సియం విచ్ ఇస్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్ ఇస్ జస్ట్ 21 minutes. ఈ హాఫ్ లైఫ్ గురించి మీరు నెక్స్ట్ చాప్టర్స్ లో నేర్చుకుంటారు. అయితే ఇక్కడ సమస్య ఎలా ఏంటంటే హైడ్రోజన్ లిథియం నుంచి సీసియం వరకు ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల వాటికి స్థిరత్వం వస్తుంది, సందేహం లేదు. కానీ హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కోల్పోవడం వల్ల దానికి స్థిరత్వం ఎంత మాత్రం రాదు. నిజానికి హైడ్రోజన్ కు ఒక ఎలక్ట్రాన్ కావాలి. మరి ఎందుకు హైడ్రోజన్ మనము ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల్లో చేర్చాము? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ యాడింగ్ దిస్ హైడ్రోజన్ ఇన్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ when it is not having that character of losing one electron to get stability, isn't that? But the basic thing that you should remember is classification of elements was done not based upon their electron chemical properties, but they have done based upon their electronic configuration. So as all these elements have a common outermost configuration, that is S1 or NS1, they are pooled up, they are grouped up into one group that is called as first chain. అంటే హైడ్రోజన్ అనేది మిగతా మూలకాల లాగా స్వచ్ఛందంగా ఒక ఎలక్ట్రాన్ కోల్పోయి లేదా ఒక ఎలక్ట్రాన్ దానం చేసి స్థిరత్వాన్ని పొందదు. అయినప్పటికీ హైడ్రోజన్ ని ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాల్లో మనం ఎందుకు చేర్చాము అంటే ఆవర్తన పట్టికను మనం వర్గీకరించేటప్పుడు మనం తీసుకున్నటువంటి బేస్ ప్రాథమిక లక్షణం ఏంటంటే వాటి యొక్క రసాయన ధర్మాల ఆధారంగానో భౌతిక ధర్మాల ఆధారంగానో మనం మూలకాలను వర్గీకరించి ఆవర్తన పట్టికను మనం నిర్మించలేదు. మనం ఆవర్తన పట్టిక నిర్మించిందల్లా కేవలం 2 ధర్మాల ఆధారంగా. ఒకటి ఎలక్ట్రాన్ విన్యాసం, అది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పరమాణు సంఖ్య మరియు ఎలక్ట్రాన్ విన్యాసం. కాబట్టి ఆ ఎలక్ట్రాన్ విన్యాస పరంగా దాని యొక్క బాహ్యకరపుర విన్యాసం NS1 వస్తుంది. కాబట్టి హైడ్రోజన్ ఫస్ట్ ఈ గ్రూప్ లోనే మనం కొనసాగిస్తాము యాజ్ పర్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఈ ఫస్ట్ ఈ గ్రూప్ మూలకాలు ఒక ఎలక్ట్రాన్ కోల్పోతాయి కాబట్టి వాటి యొక్క ఆక్సీకరణ స్థితి సాధారణంగా ఎప్పుడైనా +1 గా ఉంటుంది ఒక ఎలక్ట్రాన్ కోల్పోతాయి కాబట్టి. అదే విధంగా సెకండ్ ఏ గ్రూప్ మూలకాలైనటువంటి క్షార మృత్తిక లోహాలు ఎల్లప్పుడూ కూడా 2 ఎలక్ట్రాన్లు కోల్పోతాయి. మీరు గమనించవచ్చు జడవాయువుల కంటే వీటి యొక్క ఎలక్ట్రాన్ల సంఖ్య 2 ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎల్లప్పుడూ ఈ మూలకాలు 2 ఎలక్ట్రాన్ కోల్పోవడానికి సిద్ధంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైనా వీటి యొక్క ఆక్సీకరణ సంఖ్య +2 గా ఉంటుంది, డైపాజిటివ్ అంటాము. సో దీస్ ఎలిమెంట్స్ ఫ్రమ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ విల్ ఆల్వేస్ లూజ్ 2 electrons టు గెట్ స్టెబిలిటీ బికాస్ దే హ్యావ్ మోర్ 2 electrons కంపేర్ టు inert gases. Hence, they always lose 2 electrons to get stability willingly, readily, spontaneously. That is more important. So, they are dipositive ions and this is unipositive or simply unipositive cations we call it as. Next, coming to one of the physical property that is called as flame test. జ్వాలా పరీక్ష అంటారు. అంటే ఈ మూలకాలను మనము ఒక స్పాచులా, ఒక స్పూన్ మనం కెమికల్ టెర్మినాలజీలో మన స్పాచులా అంటాము. స్పాచులా మీద తీసుకొని దాన్ని బున్సెన్ బర్నర్ తో వేడి చేసినప్పుడు, అంటే జ్వాలకు లోను చేసినప్పుడు, దాన్ని వేడి చేసినప్పుడు ఒక్కొక్క మూలకం తనకంటూ ప్రత్యేకమైనటువంటి రంగులను ప్రదర్శిస్తోంది. ఎవ్రీ ఎలిమెంట్ ఈజ్ షోయింగ్ క్యారెక్టరిస్టిక్ కలర్స్. సో there is a possibility of asking questions from this one. సాధారణంగా ఇక్కడి నుంచి మనకు ప్రతిసారి ఒక ప్రశ్న అడగడం జరుగుతుంది కాబట్టి ఈ రంగులు మనం తప్పకుండా నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఫస్ట్ ఈ గ్రూప్ ఎలిమెంట్స్ ని మనము వేడి చేస్తామో, జ్వాల పరీక్షకు లోను చేస్తామో, ఈ విధంగా వేరు వేరు రంగులు మనం ప్రదర్శిస్తున్నాయి. లిథియం ని వేడి చేసినప్పుడు ఒక కెంపు రంగును, దాని ఇంగ్లీష్ లో క్రిమ్సన్ రెడ్ అంటాము, ఆ ఎరుపు రంగు ప్రదర్శిస్తుంది. అదే విధంగా సోడియం లోహాన్ని వేడి చేసినప్పుడు పసుపు రంగులో మనకు జ్వాల కనబడుతుంది. yellowish flame is observed. Whereas coming to potassium, it will show violet, ఊదా రంగు మనకు జ్వాలను మనము గమనించగలుగుతాం. అదేవిధంగా రుబీడియం విషయానికి వచ్చినప్పుడు యూ కెన్ సీ ఎ రెడిష్ వైలెట్ కలర్, ఎరుపు ఊదా రంగును మనం గమనించవచ్చు. ద లాస్ట్ కమింగ్ టు సీసియం, ఇది చాలా ఒక ప్రామినెంట్ కలర్ ని మనం ప్రదర్శిస్తుంది. నీలి రంగులో ఉన్నటువంటి జ్వాలను మనం ఇక్కడ గమనించవచ్చు. బ్లూయిష్ కలర్ ఫ్లేమ్ ఈజ్ అబ్జర్వ్డ్.
when cesium is meant for flame test. And similarly, coming to second A group elements, the other elements like beryllium, like magnesium, they don't show any specific flame colors during flame test. But there are three elements from that second A group elements which has characteristic colors. So which are calcium, strontium and barium. సెకండ్ ఏ గ్రూప్ మూలకాలలో మిగతా మూలకాలు పెద్దగా ప్రత్యేకమైనటువంటి రంగులను ప్రదర్శించలేకపోయినప్పటికీ కూడా ఆ గ్రూపులోని కేవలం 3 మూలకాలు ఏవైతున్నాయో కాల్షియము, స్ట్రాన్షియము, బేరియము ముఖ్యమైనటువంటి రంగులను ప్రదర్శిస్తాయి. అవి ఏమనగా కాల్షియం ని మనం జ్వాల పరీక్షలో చేసినప్పుడు సిమిలర్ గా ఇటుక ఎరుపు రంగును బ్రిక్ రెడ్ కలర్ అంటాము. ఇటుక ఎరుపు రంగులో జ్వాల మనకు కనబడుతుంది. నెక్స్ట్ స్ట్రాన్షియం ని వేడి చేసినప్పుడు మళ్ళీ ఎరుపు రంగు క్రిమ్సన్ రెడ్ మనకు కనబడుతుంది. లాస్ట్ బేరియం ని వేడి చేసినప్పుడు జ్వాల పరీక్షలో చేసినప్పుడు మనకు యాపిల్ గ్రీన్ కలర్ లో మనకు ఫ్లేమ్ కనబడుతుంది. సో వెన్ యూ keep these three elements in flame test, you'll get 3 different colors. That is, in the first case for calcium you'll get brick red color, the next for strontium you'll get crimson color, and the last barium you can see apple green colors. But first of all, why these colors are exhibited? This is very important. Of course they are showing colors, you'll get marks if you remember them, that is okay, fine. But why these elements are exhibiting colors when they are heated? So this was also discussed in your first chapter. So when you heat an element, you are nothing but you are supporting, you are providing some sort of energy. So by taking this, by absorbing this energy, these electrons of these elements, they excite from their orbitals to higher orbitals. They excite from lower orbits to higher orbits. So as they are unstable in higher orbits, they want to come back because the last goal of each and every element is to get stability, right? So as these electrons has moved to higher orbits, why? Because they have absorbed some energy. They have gone there, they have moved to higher orbits, but they are unstable over there. So they want to get stability. So they have to come back. So if they want to come back, they have to release that energy which they have absorbed already. So that emission of energy is seen in different colors. Which is the reason for the specific colors during their flame test. That means you can assume. So electrons are present somewhere in the lower orbits. So when you apply some heat energy, when you heat it, so you are just providing some heat energy, some sort of energy. So by absorbing this energy, these electrons will excite to higher orbits where they are very unstable. Because remember one thing, very important thing. Electrons which are present in outer orbits are unstable. Electrons which are present in lower orbits are stable. Why? Because electrons which are present in lower orbits will have less energy, so more stability. This is very important. Less energy, more stability. Dini ila raskondi, less energy but more stability. But whereas in higher orbits they'll have more energy but less stability. Hence these electrons will always tend to get stability, so they will come back from that higher orbits to lower orbits, and during this process they will emit some radiation, and this radiation can be seen with a different color which is observed in flame test. అంటే జ్వాలా పరీక్షలో మనం ఒక మూలకాన్ని తీసుకొని వేడి చేసినప్పుడు, వేడి చేయడం అంటే ఏంటి? ఒక రకంగా శక్తిని అందించడం. ఈ శక్తిని అందించినప్పుడు చిన్న కర్పరాల్లో లేదా తక్కువ స్థాయి కర్పరాల్లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్లన్నీ కూడాను ఆ శక్తిని గ్రహించి పై కర్పరాల్లోకి బదిలీ అవుతాయి, పై కర్పరాల్లోకి ఉత్తేజితం చెందుతాయి. కానీ ఇక్కడ గమనించే విషయం ఏంటంటే క్రింది కర్పరాలలో శక్తి తక్కువగా ఉంటుంది కానీ స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. చాలా మంచి విషయం గుర్తుపెట్టుకోవాలి. కింది కర్పరాలలో శక్తి తక్కువగా ఉంటుంది కానీ స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. లెస్ ఎనర్జీ బట్ మోర్ స్టెబిలిటీ, మోర్ స్టేబుల్. అదే పై కర్పరాల్లో శక్తి ఎక్కువగా ఉంటుంది కానీ స్థిరత్వం తక్కువగా ఉంటుంది. ఇది బాగా గుర్తుపెట్టుకున్నప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఎప్పుడైతే శక్తిని గ్రహించి తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయికి ఉత్తేజితం చెందుతాయో అక్కడ శక్తి ఎక్కువగా ఉన్న కారణంగా స్థిరత్వం తక్కువగా ఉంటుంది. కాబట్టి తిరిగి అవి మళ్ళీ ఆ స్థిరత్వాన్ని పొందే క్రమంలో కిందికి రావాలనుకుంటాయి. కిందికి వచ్చే క్రమంలో ఏ శక్తినైతే అవి గ్రహించి కింది శక్తి స్థాయి నుండి పై శక్తి స్థాయికి వెళ్ళాయో ఆ శక్తినంతా బయటికి విడుదల చేస్తాయి. అలా ఉద్గారం చేయబడినటువంటి ఆ శక్తి మనకు రంగు రూపంలో కనబడుతుంది. దిస్ ఇస్ ద రీజన్ మనకు జ్వాలా పరీక్షలో రకరకాల రంగులు వస్తున్నాయి. కారణం అంటే ఏంటి?
ఈ విధంగా శక్తి బయటికి రావడమే. తర్వాత కమింగ్ టు దేర్ కెమికల్ ప్రాపర్టీస్. అయితే కెమికల్ ప్రాపర్టీస్ కి వచ్చే ముందు ఈ మూలకాలలో మోస్ట్ వైలెంట్ వాటిని ఎలా భద్రపరుస్తారో ఒకటి ఆసక్తికరమైన విషయం కూడా మనం ఇక్కడ గమనించాలి. ఎందుకంటే ఇందులో ఈ అన్ని మూలకాలు కూడా నిజానికి లోహాలంటే చాలా కఠినంగా గట్టిగా ఉంటాయి అనుకుంటాం, కానీ ఈ లోహాలన్నీ కూడా చాలా మెత్తగా ఉంటాయి. కత్తితో ఒక కేక్ ని కట్ చేసినట్టుగా కట్ చేయవచ్చు. కట్ చేసిన తర్వాత ఒక మంచి బ్యూటిఫుల్ లస్టర్, ఒక మెరుపును కూడా మనం గమనించవచ్చు. అంటే వీటి భౌతికంగా అవి ఏదైతే గట్టిగా లేకున్నప్పటికీ వాటి మనం లోహాలుగానే పరిగణిస్తాం, ఇది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత వీటి యొక్క రసాయన ధర్మాల విషయానికి వచ్చినప్పుడు ఇవి మొదటగా గాలితో ఏ విధంగా చర్య జరుపుతావో చూద్దాం. ఫస్ట్ ఏ గ్రూప్ మూలకాలు గాలితో చర్య జరిపినప్పుడు, గాలి ఈజ్ నథింగ్ బట్ ఆక్సిజన్ లేదా నైట్రోజన్, వాటితో ఏ విధంగా చర్య జరుగుతుందో మనం గమనిద్దాం. సో వెన్ దిస్ ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ రియాక్ట్ విత్ ఎయిర్, దట్ ఈస్ ఆక్సిజన్, దే ఫార్మ్ దేర్ రెస్పెక్టివ్ ఆక్సైడ్స్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎం ని నేను ఈ మూలకాలన్నిటికీ ఒక సూచిక, ఒక రిప్రజెంటేటివ్ గా తీసుకుంటాను. అంటే దీన్ని లిథియం అనుకుంటాను, సోడియం లేదా పొటాషియం బదులుగా ఎం తీసుకున్నాను. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, లిథియం కానీ సోడియం కానీ పొటాషియం కానీ ఒక ఎలక్ట్రాన్ దానం చేస్తాయి. కాబట్టి ఆక్సిజన్ తో రియాక్ట్ అయినప్పుడు ఆక్సిజన్ కి మనకి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. కాబట్టి ఎప్పుడైనా వీటి యొక్క ఫార్ములా మనకి ఈ విధంగా ఉంటుంది, M2O. అంటే ఒక ఆక్సిజన్ కి కావాల్సిన 2 ఎలక్ట్రాన్స్ ని 2 ఫస్ట్ ఈ గ్రూప్ మూలకాలు అందిస్తాయి. కాబట్టి ఇప్పుడు కూడా వాటి ఫార్ములా M2O గా ఉంటుంది. అఫ్ కోర్స్ ఆఫ్టర్ బ్యాలెన్సింగ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ ఫర్ యూ. బ్యాలెన్స్ చేయొచ్చు, మళ్ళీ పోయింది అప్పుడు మళ్ళీ. సో ఇట్ ఈస్ నాట్ ప్రాబ్లం టు బ్యాలెన్స్ ఇట్. సో మనకు వచ్చేటువంటి ఆక్సైడ్ M2O. దీనికి ఎగ్జాంపుల్ గా లిథియం తీసుకుంటే Li2O, సోడియం తీసుకుంటే Na2O, పొటాషియం తీసుకుంటే K2O. ఇవన్నీ కూడా ఆక్సైడ్స్, మోనో ఆక్సైడ్స్. ఎందుకంటే ఆక్సైడ్స్ ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి. ఒకటి మోనో ఆక్సైడ్స్. ఈ మోనో ఆక్సైడ్స్ లో మీరు గమనించవచ్చు, మళ్ళీ కూడా మోనో ఆక్సైడ్స్ లో జరిగింది ఏంటి, ఒక ఆక్సిజన్ ఈ క్షారలోహాల నుంచి 2 ఎలక్ట్రాన్స్ ని తీసుకుంది. కాబట్టి దీన్ని సింపుల్ గా మనం ఇలా రాసుకోవచ్చు, ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్స్ తీసుకుంది కాబట్టి O-2 గా చెప్పుకోవచ్చు. అలాంటప్పుడు మోనో ఆక్సైడ్స్ యొక్క ఫార్ములాని నేను, మోనో ఆక్సైడ్స్ లో ఆక్సిజన్ మనము ఇలా రాసుకోవచ్చు, O-2 గా చెప్పుకోవచ్చు, ఆక్సైడ్ అంట. అదే నెక్స్ట్ ఆక్సిజన్ తో చర్య జరిపినప్పుడు ఈ మూలకాలు మోనాక్సైడ్ తో పాటు పెరాక్సైడ్స్ కూడా ఏర్పరుస్తాయి. పెరాక్సైడ్ ఏర్పరిచినప్పుడు మనకి ఇక్కడ గమనించవచ్చు, ఈ మూలకాలు ఆక్సిజన్ తో కలిసినప్పుడు ఈ విధమైనటువంటి పెరాక్సైడ్స్ ఏర్పడతాయి. అయితే పెరాక్సైడ్ సాధారణంగా సోడియం, పొటాషియం ఏర్పరుస్తాయి. పెరాక్సైడ్స్ అంటే మీనింగ్ ఒకటే అమ్మా, ఆక్సిజన్ కి మధ్యలో బంధం ఉంటే దాన్ని మనం పెరాక్సైడ్ అంటాం. ఇక్కడ Na2O2 ఒక స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది, NaOO-Na గా మనం రాసుకోవచ్చు. అంటే 2 ఆక్సిజన్లు కలిసి 2 సోడియంల దగ్గర 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి. కాబట్టి మనం దీన్ని 2 ఆక్సిజన్లు 2 ఎలక్ట్రాన్స్ తీసుకున్నాయి కాబట్టి ఇలా రాసుకోవచ్చు, O2-2. దీన్ని మనం పెరాక్సైడ్ కి రిప్రజెంటేషన్ గా చెప్పుకోవచ్చు. పోతే ఇక్కడ ఒక ఎక్సెప్షనల్ కేసులో మనకు మోనాక్సైడ్స్, పెరాక్సైడ్స్ కాకుండా సూపర్ ఆక్సైడ్స్ కూడా ఫామ్ అవుతాయి. సూపర్ ఆక్సైడ్స్ అన్యూజువల్ కండిషన్ లో మనకు పొటాషియం కూడా ఫామ్ అవుతుంది. KO2 అనేటువంటి పొటాషియం మనం సూపర్ ఆక్సైడ్ చూడొచ్చు. ఇక్కడ 2 ఆక్సిజన్లు పొటాషియం నుంచి 1 ఎలక్ట్రాన్ గ్రహించాయి. కాబట్టి దీన్ని మనము O2-1 గా రాసుకోవచ్చు. దీస్ ఆర్ ద రిప్రజెంటేషన్స్ ఆఫ్ మోనాక్సైడ్స్, peroxides and superoxides coming to first A group elements. So similarly, what happens here in the second A group elements? They react with oxygen, they react with nitrogen. Similarly, there is no specific peroxides and superoxides. They form normal oxides like beryllium oxides, magnesium oxides, calcium oxides. And similarly, they also react with nitrogen to form their respective nitrides. That is beryllium nitride, magnesium nitride, like this. Similarly, let's move to the water. How these elements react with water. So when they react with water, first A group elements react very vigorously with water, especially sodium. ఎప్పుడైతే ఇవి వాటర్ తో రియాక్ట్ అవుతాయో, నీటిలో మనము వీటిని వేసినప్పుడు, నీటితో చర్య చెప్పినప్పుడు మనకి ఇవి వాటికి సంబంధించినటువంటి హైడ్రాక్సైడ్ ని ఏర్పరుస్తూ హైడ్రోజన్ వాయువుని విడుదల చేస్తాయి. అయితే ఈ చర్య చాలా ఒక రకంగా విస్ఫోటన చర్య లాంటిది. ఇట్స్ లైక్ ఎన్ ఎక్స్ప్లోజివ్ రియాక్షన్. వెన్ యూ కీప్ సోడియం ఇన్ వాటర్, ఇట్ జస్ట్ ఎక్స్ప్లోజెస్. సోడియం ని వాటర్ లో వేయగానే
మనకు ఒక పేలుడు లాంటి స్వభావంతో ఒక విస్ఫోటనం జరుగుతుంది. కారణం ఏంటంటే సోడియం వాటర్తో కలవగానే సోడియం హైడ్రాక్సైడ్ ఏర్పరుస్తూ హైడ్రోజన్ గ్యాస్ ని విడుదల చేస్తుంది. ఈ గ్యాస్ ఫాస్ట్ గా బయటికి రావడం వల్ల మనకు ఒక ఎక్స్ప్లోజన్ కనబడుతుంది. అందుకే ఇది చాలా గుర్తుంచుకోవాల్సిన విషయము, సోడియం ని ఎప్పుడు కూడా నీటికి దూరంగా ఉంచుతారు. సోడియం ని ఎప్పుడు కిరోసిన్ లో భద్రపరుస్తారు. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సోడియం ఇస్ ఆల్వేస్ స్టోర్డ్ ఇన్ కిరోసిన్ అండ్ విచ్ ఇస్ ఆల్వేస్ కెప్ట్ అవే ఫ్రమ్ వాటర్. వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా కమింగ్ టు హైడ్రోజన్, అయితే ఇక్కడ వాటర్ తో మనకి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్ తీసుకుంటే వాటర్ తో సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్ యొక్క చర్య కాస్త నెమ్మదిగా ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ స్లో రియాక్షన్. వీ డోంట్ డిస్కస్ మచ్ మోర్ అబౌట్ ద రియాక్షన్ విత్ వాటర్. నెక్స్ట్ కమింగ్ టు హైడ్రోజన్. హైడ్రోజన్ తో రియాక్ట్ అయినప్పుడు హైడ్రోజన్ ఒక ఎలక్ట్రాన్ కావాలి, ఈ మూలకాలు ఒక ఎలక్ట్రాన్ ఇస్తాయి కాబట్టి ఇక్కడ ఒక సంయోజనీయ బంధం ఏర్పడిపోయి దిల్ ఫార్మ్ హైడ్రోయిడ్స్ లైక్ MH లాంటి హైడ్రైడ్స్ ఫామ్ అవుతాయి. MH అంటే Li కలిస్తే LiH, సోడియం కలిస్తే NaH. మనకు అదేవిధంగా ఇవి హైడ్రైడ్స్ ఈ రూపంలో ఫామ్ అవుతాయి. మనకు అదే హైడ్రోజన్ ఇక్కడికి వస్తే గనక ఇవి డై పాజిటివ్ ఎలిమెంట్స్ కాబట్టి ఇవి 2 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. సో ఈ మూలకాలు హైడ్రోజన్ తో కలిసినప్పుడు BH2 అని లేదా మెగ్నీషియం MgH2 అని ఈ విధమైనటువంటి హైడ్రైడ్లు ఈ విధంగా మనకు సెకండరీ గ్రూప్ మూలకాలతో ఏర్పడతాయి. అయితే నెక్స్ట్ కమింగ్ టు దేర్ హాలైడ్స్, అంటే ఈ మూలకాలు హాలోజన్ తో కలిసినప్పుడు ఏ విధంగా చర్య జరుపుతారో ఒకసారి గమనించండి. ఎక్స్ అన్నప్పుడు మనకు 7th గ్రూప్ మూలకాలను మనం ఎక్స్ తో సూచిస్తాం. అంటే ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. ఈ మూలకాలు మనము హాలోజన్స్ చెప్తాము, ఎక్స్ తో మనము వాటిని ఇండికేట్ చేస్తాం. కాబట్టి ఫస్ట్ ఈ గ్రూప్ మూలకాలతో హాలోజన్స్ కలిసినప్పుడు మనకు ఈ విధమైనటువంటి ఫార్ములాలు ఏర్పడతాయి. MCl అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోడియం క్లోరిన్ తో కలిసింది అనుకోండి, మనకి ఏర్పడేటువంటి సమ్మేళనం NaCl. అఫ్ కోర్స్ బ్యాలెన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా బ్యాలెన్స్ చేస్తాం, వేరే విషయం. బట్ మనకు వచ్చేటువంటి హాలైడ్స్ ఒక ఫార్ములా అవుతుందో అది MCl. అదే ఇటువైపు వస్తే కనుక ఇవన్నీ కూడా డై పాజిటివ్ కాబట్టి మనకు M రియాక్ట్స్ విత్ క్లోరిన్ అండ్ వెరీ సింపుల్ యుల్ గెట్ MCl2. టేక్ ఎనీ ఎగ్జాంపుల్ లైక్ మెగ్నీషియం తీసుకోండి. వెన్ ఇట్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ you'll get a magnesium chloride. So the halides are MX2 type. ఇక్కడ మనకు halides MX2 type ఫామ్ అవుతాయి. ఇక్కడ మనకు halides MX రూపంలో ఫామ్ అవుతాయి. సో ఇవి హాలోజన్ యొక్క చర్యలు. కొంత చివరిలో ఈ మూలకాల యొక్క ఉపయోగాలు ఏంటి, వీటిని ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం, ఏ విధంగా ఉపయోగిస్తాం. మొదటి విషయం ఏంటంటే ఈ మూలకాలు మంచి మిశ్ర లోహాలను ఏర్పరుస్తాయి. ఇంగ్లీష్ లో మనం దీన్ని alloys అంటాం. ద కాంబినేషన్, ద మిక్స్చర్ ఆఫ్ మెనీ ఎలిమెంట్స్, ఎస్పెషల్లీ మిక్స్చర్ ఆఫ్ metals is called as alloy. Why they are mixed? Because to get the good properties from them. ఎందుకంటే ఒక లోహంలో ఒక మంచి లక్షణం ఉంది, ఇంకో లోహంలో ఇంకో మంచి లక్షణం ఉంది. ఈ రెండు లోహాలను కలపడం వల్ల రెండు మంచి లక్షణాలు ఒక చోటికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మనం సాధారణంగా లోహ మిశ్రాలను తయారు చేస్తాము. దే ఆర్ కాల్డ్ as alloys. సో ఇక్కడ గమనిస్తే కనుక లిథియం, it combines with Pb to form an alloy which is used to form the bearings of motor engines. దీన్ని మనం వైట్ మెటల్ గా చెప్పుకుంటాము. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీన్ని వైట్ మెటల్ అంటారు. లిథియం ఎప్పుడైతే మనకు లెడ్ తో కలుస్తుందో వైట్ మెటల్ అనేటువంటి మిశ్రలోహం ఏర్పడుతుంది. ఇది బలంగా ఉండడం చేత మోటార్లలోని బేరింగ్స్ తయారు చేస్తారు వీటితో. అదేవిధంగా లిథియం అల్యూమినియంతో కలవడం వల్ల తేలికగా ఉన్నటువంటి దృఢమైనటువంటి ఒక సమ్మేళనం ఏర్పడుతుంది. అందుకని దీనిని విమానాల విడిభాగాల తయారీలో ఉపయోగిస్తారు. ఆ తర్వాత లిథియం మెగ్నీషియంతో కలిసినప్పుడు కూడా బలమైనటువంటి లోహ మిశ్రమం ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని మనము థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్ లో కేంద్రక చర్యల్లో, ఉష్ణ కేంద్రక చర్యల్లో మనం దీన్ని ఉపయోగిస్తాము. ఆ అత్యధిక వేడిని ఇవి తట్టుకోగలుగుతాయి. కాబట్టి లిథియం మరియు మెగ్నీషియంల యొక్క మిశ్రలోహాన్ని మనం ఇక్కడ ఉపయోగిస్తాం. అదేవిధంగా సోడియం లెడ్ తో కలిసి ఏర్పరిచేటువంటి లోహ మిశ్రమం ఏదైతుందో దీన్ని మనము యాంటీ నాకింగ్ అడిటివ్స్ గా వాడతాము. దీన్ని విస్ఫోటక వ్యతికరణ పదార్థాలుగా మనం పెట్రోల్కి ఇంతకుముందు కలిపేవాళ్ళం. అంటే అనవసరంగా సైడ్ ఎమిషన్స్ జరగకుండా, అనవసర విస్ఫోటనం జరగకుండా వాటిని నియంత్రించే విధంగా మనకి మిశ్రలోహం మనకు ఉపయోగపడుతుంది. యాంటీ నాకింగ్ అడిటివ్స్ అంటాం మనం సోడియం మరియు లెడ్ యొక్క మిశ్రమం. ఆ తర్వాత
ద్రవ రూపంలో ఉన్నటువంటి సోడియం ఏదైతే ఉందో అది న్యూక్లియర్ రియాక్టర్స్ లో కూలెంట్స్ గా ఉపయోగిస్తారు. ఆ వేడిని తగ్గించడానికి కూలెంట్స్ గా శీతలకారిగా మనము ద్రవ సోడియం ని ఉపయోగిస్తాం ఇక్కడ మనం. ఆ తర్వాత పొటాషియం ని రకరకాల సబ్బుల తయారీలో, అదేవిధంగా మనం ఎన్పికే అని చెప్పుకుంటాము, ఎరువుల తయారీలో పొటాషియం ఉపయోగిస్తూ ఉంటాం. లాస్ట్ సీసియంకి వస్తే కనుక సీసియం చాలా మెత్తగా ఉండడం వల్ల దాని మీద కాంతి పడగానే ఎలక్ట్రాన్స్ విడుదల చేసేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి దీన్ని మనము ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అంటాం. కాబట్టి ఆ ఎలక్ట్రిక్ సెల్స్ తయారు చేయడానికి, ఎలక్ట్రోకెమికల్ సెల్స్ తయారు చేయడానికి, విద్యుత్ రసాయన ఘటాలను తయారు చేయడానికి మనం సీసియం యొక్క ఉపయోగాన్ని మనం తీసుకుంటాం. ఇకపోతే సెకండ్ ఏ గ్రూప్ మూలకాలు ఉన్నటువంటి బెరీలియం ఒక ఉపయోగాలు చూస్తే కనుక బెరీలియం కూడా లోహ మిశ్రమాన్ని ఏర్పరుస్తుంది. బెరీలియము కాపర్ తో కలిసి బలమైనటువంటి స్ప్రింగుల తయారీలో ఉపయోగపడుతుంది. అదేవిధంగా బెరీలియం ఏదైతే ఉందో ఇది ఎక్స్రే గొట్టాల యొక్క కిటికీలను తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా మెగ్నీషియం మళ్ళీ ఇక్కడ కూడా అక్కడ అల్యూమినియం మనకు సోడియంతో లిథియంతో కలిసినప్పుడు ఏ విధంగానైతే ఒక బలమైన తేలిక లోహం ఏర్పడ్డదో ఇక్కడ మెగ్నీషియం అల్యూమినియం కలిసి బలమైన తేలికపాటి లోహ మిశ్రమం ఏర్పడడం వల్ల దీన్ని మనము విమానాల విడి భాగాలలో తయారీలో ఉపయోగిస్తూ ఉంటాం. నెక్స్ట్ మెగ్నీషియం విషయానికి వస్తే కనుక మెగ్నీషియం మనకి దాన్ని బర్న్ చేసినప్పుడు ఒక మంచి వెలుతురుతో మణుతుంది కాబట్టి ఫ్లాష్ పౌడర్స్ గా మనం దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎక్కడైనా సిగ్నలింగ్ ఇవ్వడానికి, తప్పిపోయిన వాళ్ళు సిగ్నల్ చేయడానికి కూడా మనం మెగ్నీషియం ఉపయోగిస్తూ ఉంటారు. బాంబ్స్ లో ఉపయోగిస్తూ ఉంటాం మెగ్నీషియం ని. నెక్స్ట్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఏదైతే ఉందో ఇది ఒక ఆమ్ల విరోధిగా, ఒక యాంటాసిడ్ గా మనకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇది ఆమ్లాన్ని తటస్థీకరిస్తుంది కాబట్టి మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ఈజ్ యూజ్డ్ అన్ యాంటాసిడ్ వెన్ ఎవర్ యూ ఫీల్ అసిడిటీ. సో నెక్స్ట్ మెగ్నీషియం కార్బోనేట్ ఏదైతే ఉందో దీన్ని మనం రోజు పొద్దున పళ్ళు దొమ్ముకునేటువంటి టూత్ పేస్ట్లో ఒక స్క్రబ్బర్ గా, ఒక రబ్బింగ్ ఏజెంట్ గా మనం దీన్ని వాడుతూ ఉంటాం. చివరికి వచ్చినటువంటి రేడియం ఏదైతే ఉందో ఇది ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ అండ్ విచ్ ఈస్ వెరీ మచ్ యూస్ఫుల్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ క్యాన్సర్. రేడియోథెరపీ అంటాం మనం. క్యాన్సర్ రోగులకు ఆ క్యాన్సర్ చికిత్సలో భాగంగా మనం రేడియం ని ఉపయోగిస్తూ ఉంటాం. సో ఈ విధంగా మనకు ఫస్ట్ ఈ గ్రూప్ మూలకాలు, సెకండ్ ఈ గ్రూప్ మూలకాల యొక్క ఒక కంపారిటివ్ స్టడీని మనం అర్థం చేసుకున్నాము. ఇక్కడ నుంచి మనకు బాగా ముఖ్యమైనటువంటి ప్రశ్నలు, వాటి యొక్క ఫ్లేమ్ టెస్ట్లను బాగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా వాటి యొక్క ఉపయోగాల్ని కూడా బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడి నుంచి మనకు ప్రశ్నలు వచ్చేటువంటి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.